హింస వద్దు అహింసతోటే ముద్దు అని చెప్పి మహాత్మా గాంధీ ఏదైతే స్వతంత్రం తీసుకొచ్చి ఇలా మనకు స్వతంత్ర ఫలాలు అందిస్తుండో ఆ గాంధీ గారి స్ఫూర్తితోటి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల్లో ప్రియతమ మనందరి ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏ రకంగా బడుగు బలైన వర్గాలందరూ కూడా ఏ రకంగా ముందుకు పోతున్నామో ఆ మహనీయుని స్ఫూర్తితోటి అతను రాష్ట్ర రాజ్యాంగంతో సంవిధానం మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఈ మూడు కలయికనే ఇలా మనందరం ఇంత స్వేచ్ఛ వాయువులతోటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో 11 సంవత్సరాలు అవుతుంది. 11 ఏళ్ల బీజేపీ పాలనలో అక్కడ మహాత్మా గాంధీ గారిని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ మార్చాలే, దాంట్లో ఉన్నటువంటి ఫలాలు పేద బడుగు బలైన వర్గాలకు అందొద్దని ఒక కుట్రపూరితంగా జరుగుతుంటే దాన్ని పరిరక్షించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా చేపట్టినటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఈరోజు మన బొమ్మలరావు మండలంలో మన మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వర గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో మన భారత రాజ్యాంగం అందిస్తున్నటువంటి సేవలు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఓటు హక్కు కలిగిందంటే ఆ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన అవకాశం. గతంలో ధనిక వర్గాలకే పెత్తందారులకే ఓటు హక్కు ఉండేది, కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాలని ఒక సంకల్పంతో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ద్వారా ఇవాళ మనం ఆ ఓటు హక్కు ద్వారా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే ఎంపీలను కూడా ఎన్నుకుంటున్నామంటే అది ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు. మరి అలాంటిది ఈ దేశ సంపదను కొంతమందికి దోచిపెట్టి ఇంకా బడుగు బలైన వర్గాలను అనగదొక్కే కార్యక్రమం ఒక మతాన్నో ఒక కులాన్నో అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే మళ్ళీ మన రాజ్యాంగాన్ని ఎక్కడ మనం తప్పిపోతామో, ఎక్కడ దాంట్లో ఉన్నటువంటి హక్కులను కోల్పోతామో అని చెప్పి ఇది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, రేపు గ్రామ స్థాయిలో పోయి దీన్ని కాపాడుకునే పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కొట్టడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర హోంశాఖ అమిత్ షా గారు మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధేసింది. ఊకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ అంటే మీకు ఏమైనా పుణ్యం వస్తుందా? జై శ్రీరామ్ అని అలా అంటారు. మనందరం రేపు ఉగాది పండుగ జరుపుకుంటాం. ముస్లింలు బక్రీద్ చేసుకుంటారు, క్రిస్టియన్స్లు చర్చికి పోతారు. కానీ విభిన్న మతాలు, విభిన్న కులాలు అందరం కలిసి ఈ భారతదేశ పౌరులుగా, భారతదేశ బిడ్డలుగా జీవిస్తున్న కాలంలో కులాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ అధికార బలంతో ఒక్కొక్క రాష్ట్రాన్ని అనగదొక్కుంటూ అధికారం చేజిక్కించుకొని మిగతా రాష్ట్రాలను కూడా వశపరుచుకొని ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మారిస్తే మళ్ళీ మన బడుగు బలైన వర్గాలకే, నిమ్న జాతులకే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా ఇబ్బందులు అవుతాయి. మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా దీని పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోయి ఈ కార్యక్రమాలు పెంచుతుంది. కాబట్టి దీని విషయంలో అందరం ఉండాలి. ఏ కులమైనా, ఏ మతమైనా అందరం భారతదేశం భారతీయులమే. పండుగలు అందరం జరుపుకుంటాం. దేవుడు ఎవరు అది కాదు. కానీ కొత్తగా ఓట్ల కోసమో రాజకీయాల కోసమో దేవుని అడ్డం పెట్టుకోవద్దనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్నప్పటికీ రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరునికి అందాలే, ప్రతి పౌరుడు జీవించే హక్కు ఉండాలనేది దృఢ సంకల్పంతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ కాన్స్టిట్యూషన్ పరిరక్షించుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి చాలా మంది అంటారు, ఇప్పుడు పెద్దలు మా ఇళ్ళ అన్నాడు మాజీ సర్పంచ్ గారు, మాకు తెలియదా రాజ్యాంగం గురించి అన్నారు. కానీ వాళ్ళు చేసే మోసాన్ని పసిగట్టాలే.
ఒక ఎడ్యుకేటెడ్ గా నీకు తెలుసు, ఆ జెండా పట్టుకొని మన గ్రామం తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ ఏంది అనే చర్చ వస్తుంది. అరే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే మన హక్కులు కాపాడుకోవడం కోసం, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, ఎలక్షన్లు వచ్చినప్పుడే, ఓట్లు వచ్చినప్పుడే మతాలు రావద్దు, ఓట్లు వచ్చినప్పుడే అక్షంతలు రావద్దు, ఓట్లు వచ్చినప్పుడే మతం గుర్తు రావద్దు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరిగే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నిక కావచ్చు, ఏ కులమైన ఎన్నిక కావచ్చు. ఇలా రిజర్వేషన్లు అంటే ఆ డాక్టర్గా బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే. మరి దాన్ని రక్షించడం కోసం దీన్ని ముందుకు తీసుకుపోతాం. కాబట్టి ఇది ఇలా మండల స్థాయిలో ముఖ్య నాయకులతో చర్చించి రేపు మీ గ్రామ స్థాయిలో ఒకరోజు ఒక గ్రామం తప్పకుండా ఇది చర్చ జరగాలి. మా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని విధాల ముందుకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాన్స్టిట్యూషన్ రాయడం వల్లనే ఇలా ఈ స్వేచ్ఛ వాయువులతోటి స్వేచ్ఛగా అన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను అనుభవిస్తున్నామంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ద్వారానే మనకి ఇలా సంక్రమిస్తున్నాయి. ఆ దిశగా, దాని పరిరక్షణ దిశగా మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ